హాయ్ బ్రో, అబ్రాడ్ ఎంబీబీఎస్ ఇండియాలో చల్లదా? ప్రతి కంట్రీ కూడా ఏదో ఒక సమస్యలో ఉందా? ఎస్ బ్రో, ప్రతి కంట్రీ ఏదో ఒక సమస్యలో ఉంది. మీరు రష్యా గురించి తీసుకుంటే 6 years + 1 year ఇంటర్న్షిప్పా, మొత్తం డ్యూరేషన్ 7 years. జార్జియా గురించి చూస్తే జార్జియాలో మనకి ఇచ్చేది జూనియర్ డాక్టర్ లైసెన్సా. అలానే కిర్గిస్తాన్కి వస్తే 13 మెడికల్ యూనివర్సిటీస్ అక్రిడేషన్ క్యాన్సిల్ కిర్గిస్తాన్ చేసిందా. అలానే ఫిలిపైన్స్కి వస్తే రెసిప్రోటరీయా. ఉజ్బెకిస్తాన్కి వస్తే ఎక్కువ మంది ఇంటేక్ తీసుకున్నారా. ప్రతి కంట్రీకి ఏదో ఒక సమస్య ఉంది బ్రో. ఇవన్నీ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదా, లేదా ఈ కంట్రీలో కూడా చదివిస్తే ఎంబీబీఎస్ ఇండియాలో చల్లదా అంటే దానికి అర్థం అది కాదు కదా. ప్రతి కంట్రీకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. మన ఇండియా మెడికల్ డిగ్రీ చూస్తే చాలా దేశాలు మన ఇండియన్ మెడికల్ పీజీని యాక్సెప్ట్ చేయరు లైసెన్స్ ఎగ్జామినేషన్ రాయకుండా. బ్రో, ప్రతి కంట్రీకి సమస్య ఉంటుంది. సమస్య లేని దేశమే ఉండదు. ఇప్పుడు నేను ఫిలిపైన్స్, రష్యాలో, కిర్గిస్తాన్ ఇంక XYZ కంట్రీని ప్రమోట్ చేస్తున్నా అని చెప్పి నేను చేసే కంట్రీయే బాగుంటుంది, మిగతా చేసే కంట్రీలు బాగుండట్లేదు, అవేది ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్తే నాకంటే ఫూల్ ఇంకెవరైనా ఉంటారా? ఈ రోజు ఉన్న సొసైటీ అంతా కూడా ఎడ్యుకేటెడే. ఈరోజు అందరూ కూడా ఏఐని విరివిగా యూజ్ చేస్తున్నారు. ఈరోజు ఇంటర్నెట్ సౌలభ్యం అందరి దగ్గర ఉంది. అందరూ కూడా సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంటర్నెట్లో వచ్చేది అబద్ధం, నేను చెప్పేది నిజం అంటే ఇంటర్నెట్లో ఎన్నో రిసోర్సెస్, ఎంతోమంది ఇచ్చిన రివ్యూస్ చూసి ఇంటర్నెట్లో ఒక మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏది కూడా నిజము కాదు, ఏది అబద్ధం కాదు. కాకపోతే మీ కన్సల్టెంట్ మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా, మీకు జెన్యూటీ ఉందా లేదా, వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వీళ్ళ వల్ల ఎవరైనా మోసపోయి ఉన్నారా, ఈ కన్సల్టెన్సీ మీద ప్రీవియస్గా ఏమైనా కేసెస్ ఉన్నాయా, వీళ్ళు ఏమన్నా మనతో రూడ్గా బిహేవ్ చేస్తున్నారా. చేతుల్లో మనం ఎంబీబీఎస్ చేస్తే 6 years వీళ్ళు మనకు రెస్పాన్సిబుల్గా ఉంటారా లేదా, ఇవి మాత్రం చెక్ చేసుకోండి. ఇవి కాకుండా ఇంకేదైనా కన్సల్టెన్సీ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు విని మీరు మోసపోయారంటే అది కేవలం మీ బాధ్యత రాహిత్యమే, కేవలం మీ తప్పు మాత్రమే. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు ఎంబీబీఎస్లో అడ్మిషన్ తీసుకునే ముందు జాగ్రత్త వహించండి. ప్రాపర్ కన్సల్టెన్సీని ఎంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నేను మీ సందీప్ కొనిదల, సైనింగ్ ఆఫ్.